మన యేసయ్య మనల్ని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు గట్టిగా. అది ఎందుకు అంటే మీరంతా ఆయన పిల్లలే. మీకు మమ్మీ డాడీ ఉన్నారు కదా. ఆ మమ్మీ డాడీ వాళ్ళు ఉత్తితే యేసయ్య నిజమైన మమ్మీ డాడీ. అది అర్థమైందా? మీకు అర్థమైందా? మన నిజమైన మమ్మీ డాడీ ఎవరు? నిజమైన అది యేసయ్యే నిజమైన మమ్మీ డాడీ. అది అయితే మీరంతా చిన్నప్పటి నుంచే యేసయ్యను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ఇష్టపడాలి? చెప్పండి, ఎవరిని ఇష్టపడాలి? యేసయ్యని ఇష్టపడాలి. అది యేసు ప్రభువే దేవుడిగా ఉండాలి, ఇంకెవ్వరి వైపు చూడకూడదు. అర్థమైందా? ఎందుకంటే మరి మనకి ముఖం ఉంది కదా, ఫేస్ ఉందా, అది యేసయ్యది. ఎవరిది? మన బాడీ ఉంది కదా, అది ఎవరిది? యేసయ్యది. యేసయ్య ఇచ్చాడు, ఫేస్ ఇచ్చాడు, బాడీ ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. అది అందుకని యేసే మనకు మమ్మీ డాడీ. సో అలాగున మీరు యేసయ్యను రోజు ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని యేసయ్య దీవిస్తాడు. అర్థమైందా? అది ప్రార్థన చేసుకోవాలి. చిన్నప్పటి నుంచే ప్రార్థన మొదలెట్టాలి. ప్రార్థన తరువాత మీలో ప్రతివారు చిన్నప్పటి నుంచే మగపిల్లలు మోషేలా బ్రతకాలి, మోషేలా ఉండాలి, చిన్న మోషేలా అవ్వాలి మీరు. అది ఆడపిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? వెరీ గుడ్, ఎస్తేరులా ఉండాలి. స్తోత్రం. యేసయ్యలా అన్నాడు కదా. సో కనుక ఎందుకు అనంటే రేపు మీరు పెద్దోళ్ళు అవుతారు కదా. అవుతారా? పెద్దోళ్ళు అయినప్పుడు మీకు యేసయ్య తోడై ఉండాలి. తర్వాత మీరు గొప్పోళ్ళు అవుతారు, చాలా గొప్పోళ్ళు అవుతారు. ఇప్పుడు చాలా గొప్పోళ్ళు చేసేస్తాడు యేసయ్య. మీలో కొందరు డాక్టర్స్ అవుతారా? మీలో కొందరు కలెక్టర్లు అవుతారు. బాగా చదువుకోవాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి. అది సో కనుక యేసుక్రీస్తు ప్రభు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగినా యేసు ప్రభునే ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కనుక తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువులా ఎందుకు దేవుడు దీవిస్తాడు అని చెప్పానంటే మీరు ఎప్పటి నుంచే ప్రార్థన చేసుకుంటే, ఎప్పటి నుంచే యేసు ప్రభుని ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మోషే ఉన్నాడు కదా బైబిల్లో. మోషే తెలుసా మీకు? మోషే చాలా గొప్ప నాయకుడైపోయాడు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ అంతప్పటి నుండి మోషే ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాడు. అది ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారిని దేవుడు గొప్పవారినిగా చేస్తాడు. మోషే పుట్టినప్పుడు అప్పటి ప్రభుత్వం లేదా అప్పుడు మోషే దినాల్లో మోషే పుట్టినప్పుడు చర్చికి వెళ్ళే పిల్లల్ని, అందరి పిల్లల్ని చంపేయాలని రూల్ వచ్చింది. అయితే మోషే తప్పించబడ్డాడు. మోషేను వాళ్ళు చంపలేకపోయారు, పిల్లలందరినీ చంపేశారు, కానీ మోషేను చంపలేకపోయారు. ఎవరైతే
ప్రార్థన చేసుకుంటారో వారిని దేవుడు తప్పిస్తాడు. ఇప్పుడు ఆపదల్లోంచి దేవుడు తప్పించాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి? వింటలేదు మీరు, అక్కడ బ్యాచ్. ఆపదలోంచి దేవుడు రక్షించాలంటే మనం ఏం చేయాలి? అది ప్రార్థన చేయాలి. సరే, ప్రార్థన చేస్తున్నాడు, ఆపదలోంచి తప్పించబడ్డాడు. తప్పించబడిన తర్వాత అతడు పెరగటం ప్రారంభించాడు. అయితే వేరే ఊరిలో పెరుగుతున్నాడు. అక్కడ యేసు ప్రభువుని ప్రార్థన చేసుకోకూడదు. ప్రార్థన చేసుకుంటే చంపేస్తారు. అది కానీ మోషే ఏం చేసేవాడంటే లోపల ప్రార్థన చేసుకునేవాడు. అర్థమైందా? లోపల ప్రార్థన చేసుకునేవాడు. కనుక ఇప్పుడు మీరు కానీ ఇక్కడికి వచ్చిన వారు కానీ ఎవరైనా సరే యేసు ప్రభుని ప్రార్థన చేసుకుంటే పైన కొట్టగలరు, కానీ లోపల కొట్టలేరు, హృదయంలో కొట్టలేరు, హృదయంలో తిట్టలేరు. హృదయము మీ మనస్సు ప్రార్థనతో ఉంటే కొట్టేవారు కూడా ఆగిపోతారు. అది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక తప్పకుండా ఇలాగున మోషే ప్రార్థన చేసేవాడు, గొప్ప నాయకుడిగా మారిపోయాడు. మోషే కథది. ప్రార్థన చేసేవారు గొప్పవారిగా మార్చబడతారు. ఇకపోతే వాక్యం, ప్రార్థన తర్వాత వాక్యం. వాక్యాన్ని మీరన్నారుగా, మీరన్న వాక్యాన్ని మీరు పట్టుకోవాలి. వాక్యాన్ని చిన్నప్పుడే నేర్చుకోవాలి, చిన్నప్పుడే వాక్యాన్ని పట్టుకోవాలి. మొదటిది ప్రార్థన, రెండవది వాక్యాన్ని చేతపట్టుకోవాలి. వాక్యమే మనకు వాగ్దానం. ఎలా వినండి, ఎలా వినాలి పిల్లలు, ఎలా వినాలి, వాక్యం కదా, వాక్యాన్ని పట్టుకోవాలి. కంఠత వాక్యాలు ఉంటాయి కదా, కంఠత వాక్యాలు మీ హృదయాల్లో ఉండాలి. వాక్యాన్ని పట్టుకుంటే మీరు గొప్పవారినిగా వాక్యం చేస్తుంది. ఒక చిన్న కథ చెప్పేసి ఇంకో కథ కూడా చెప్పేసి ప్రార్థన చేస్తాను మీకోసం. బైబిల్లో యోసేపు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఎవరు? యోసేపుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటంటే, నేను నీకు చెప్పాలి, నేను నీకు. అది ఇప్పుడు మనందరికీ తోడై ఉన్నది ఎవరు చెప్పాలి? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మనకు తోడైంది ఎవరు? అది యేసయ్య అన్నాడు, ఇదిగో మీకు నేను తోడై ఉంటాను. ఆ మాటను పట్టుకున్నాడు. ఏ మాటని చెప్పండి? అది వెరీ గుడ్. ఎవరు చెప్పారు చెప్పండి? వాడికి చాక్లెట్, నువ్వు గొప్పడు అవుతావురా. వెరీ గుడ్. యేసయ్య ఏమన్నాడు అనంటే, నేను నీకు తోడై ఉంటాను. ఆ మాట ఇదనుకోండి, దీన్ని పట్టుకున్నాడు. ఎవరు? ఏం మాట చెప్పండి? ఈ మాట ఏం మాట? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పండి, ఏం మాట? ఆ మాటే వాగ్దానం. దేవుని వాక్యమే వాగ్దానం. దాన్ని పట్టుకున్నాడు ఎవరు? అది మోషేనా? యోసేపు. ఎవరు? అరే, మోషే కథ అయిపోయింది, ఇప్పుడు యోసేపు కథ చెప్తున్నాను. సో యోసేపు అనేటువంటి చిన్న పిల్లాడు దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాడు, దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. అయితే దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు కనుక రోజు దేవుని వాక్యాన్నే చూస్తాడు, దేవుని వాగ్దానాన్నే చూస్తాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను నీకు అది. దాన్ని పట్టుకునే నడుస్తాడు, దాన్ని పట్టుకునే జీవిస్తాడు. అయితే ఇప్పుడు ఈ వాగ్దానం పట్టుకున్నందుకు అన్నదమ్ములకి అసూయ వచ్చింది.
పక్కోళ్ళు బాగుంటే అసూయగా ఉంటారు కదా. అలా ఈ యోసేపు మీద అసూయ వచ్చింది. అసూయ వచ్చి ఏం అసూయ అంటే, డాడీ మనందరికంటే ఈయన్నే ప్రేమిస్తున్నాడు అనే అసూయ వచ్చింది. డాడీ ఎందుకు ప్రేమిస్తున్నాడు అనంటే, మీరు ఓ ప్రశ్న వేస్తాను. డాడీ ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, అతని చేతిలో ఏముంది చెప్పండి. అది దేవుని వాగ్దానం ఎవరైతే పట్టుకుంటారో వారిని తల్లిదండ్రులు ప్రేమిస్తారు. స్తోత్రం. అర్థమైందా? దేవుడు ప్రేమిస్తాడు. వాగ్దానాన్ని పట్టుకుంటే తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తారు వాగ్దానాన్ని పట్టుకుంటే. అయితే అన్నదమ్ములు అసూయతో బాగా కొట్టి గోతులో పడేశారు. అయితే గోతులో పడిపోయినప్పుడు యోసేపు చేతులు, జాగ్రత్తగా వినండి, విన్నారా? చేతులతో బాగా కొట్టారు. అన్నలు బాగా కొట్టేశారు. ఎవరిని చెప్పండి? ఎవరిని? దెబ్బలు తింటున్నాడు కదా. అన్నలేమో చేత్తో కొడుతున్నారు. యోసేపు చేతులు ఏముంది చెప్పండి? అది అన్నయ్య చేతుల్లో కర్రలు ఉన్నాయి కదా, అన్నల చేతిలో కర్రలు ఉన్నాయి, యోసేపు చేతిలో అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా కొట్టారు, గోతులో పడేశారు. మరి గోతులో ఎవరిని పడేశారు? యోసేపుని. మీరేం మాట్లాడతారు? ఆకలి అవుతుందా? చాక్లెట్లు ఉన్నాయి మీకు. ఎవరిని పడేశారండి కదా? ఎక్కడ పడేశారు? యోసేపు చేతులు ఏముంది? ఇప్పుడు యోసేపుతో పాటు ఏం కూడా పడిపోయింది? అది. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా వాగ్దానం విడిచిపెట్టట్లా. ఆ వాగ్దానం పేరేం పేరు చెప్పండి? వెరీ గుడ్. నేను నీకు అది. ఇప్పుడు బాగా కొట్టినప్పుడు ఎవరి చేతిలో ఉంది వాగ్దానం? ఎవరి చేతిలో ఉంది? గోతులో పడేసినప్పుడేముంది? యోసేపు చేతిలో ఏముంది? వాగ్దానమే. అన్నదమ్ములు కొట్టినప్పుడు వాగ్దానాన్నే చూస్తున్నాడు, గోతులో పడేసినప్పుడు వాగ్దానమే చూశాడు. కనుక ఎప్పుడైతే ఈ వాగ్దానంతోనే ఉంటున్నాడో కొంతసేపు అయ్యేసరికి అన్నదమ్ములు, రే వీడిని గోతులు వేసేసాం, గోతులు వద్దు, అమ్మేద్దాం, వీడిని ఐగుప్తీలకి అమ్మేయాలంటే పైకి తీయాలి. గోతులు వేసేశారు కదా, వేసేసిన యోసేపుని ఏం చేయాలి? అమ్మేయాలంటే పైకి తీయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, యోసేపుని పైకి తీస్తున్నారు, పైకి తీస్తున్నారు కదా. కొట్టింది ఎవరు? ఇప్పుడు పైకి తీసేది ఎవరు? అది. ఎవరైతే కొట్టారో వాళ్ళే పైకి తీసుకొస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఏముంది? అది. దేని చూస్తున్నాడు? అది. కొట్టినప్పుడు వాగ్దానాన్ని చూశాడు, గోతులో వేసినప్పుడు వాగ్దానాన్ని చూశాడు. అన్నదమ్ములు కొట్టి గోతులో వేసేయగలరు, కానీ అతని చేతిలో ఉన్న వాగ్దానం గోతులో ఉన్న యోసేపును పైకి తీస్తుంది. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు యోసేపు పైకి వచ్చాడా లేదా? అందరూ చూడటానికి అన్నదమ్ములు తీసినట్టుగా కనబడుతుంది. ఎవరైతే కొట్టారో, ఎవరైతే నెట్టారో, ఎవరైతే వేసేశారో వారే గోతులోంచి తీసినట్టుగా కనబడుతుంది. కానీ తీయడానికి కారణం ఏంటి చెప్పాలి? అది. కనుక యోసేపు కొట్టినప్పుడు ఎవరిని చూస్తాడు? అది. కొట్టేవారిని చూడ్డు. అర్థమైందా? గోతులో వేసేసేవారిని చూడ్డు. బాగా కొట్టినప్పుడు కానీ తిట్టినప్పుడు కానీ యోసేపు ఎవరిని చూస్తున్నాడు? మరి మీరెవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. స్తోత్రం. ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. అర్థమవుతుందా? కథ బాగుందా? రైట్. ఇప్పుడు యోసేపు చూడండి, బయటికి తీశారు. తీసి
ఐగుప్తీలకు అమ్మేశారండి. ఎవరికి? ఐగుప్తీలకు అమ్మేశారు. అమ్మేస్తే ఐగుప్తు దేశం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, బానిసగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయితే యోసేపుతో పాటు ఏమి వెళ్తుంది? అది యోసేపుతో పాటు ఏమి వెళ్తుంది? అర్థమవుతుందా? మరి 4 రోజులు ఉన్నారు కదా మీరు, ఇక్కడ ఉన్నారా? 4 రోజుల తర్వాత ఇంటికి వెళ్తారా? ఇప్పుడు ఏం తీసుకెళ్ళాలి? అది వెరీ గుడ్. ఈ ఫ్రంట్ లైన్ వాళ్ళే బాగా వింటున్నారండి, బ్యాక్ వాళ్ళు ఇంట్లా విని అలసిపోయినట్టున్నారు కదా. ఇప్పుడు యోసేపు ఐగుప్తుకి ఏం తీసుకెళ్తున్నాడు? అది ఐగుప్తుకి వాగ్దానం తీసుకుని వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. అయితే ఒక ఇంటి యజమానుడు కొన్నాడు. ఆయన పేరు ఫోతేఫర్. ఏం పేరు? ఫోతేఫర్ యోసేపును కొన్నాడు. కానీ యోసేపు చేతిలో ఏముంది? యోసేపు మనసులో ఏముంది? యోసేపు తలంపులో ఏముంది? అది ఇప్పుడు చూడండి, యోసేపు అడుగు పెట్టిన తరువాత ఆ ఇల్లు బాగా దీవించబడుతుంది. యోసేపు ఎప్పుడైతే అడుగు పెట్టాడో చూడండి, అన్నయ్యలేమో కొట్టేశారు, అన్నయ్యలు అమ్మేశారు. అయితే ఇప్పుడు కొన్న ఇంటికి వచ్చాడు. అక్కడ సరిగా అన్నం పెట్టరు, సరిగా భోజనం ఉండదు, అమ్మ నాన్న ఉండరు, మమ్మీ డాడీ ఉండరు, ఎవరు ఉండరు. కానీ ఎవరుంటారు? చెప్పండి, ఎవరుంటారు? అది సో కనుక ఇప్పుడు యోసేపు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో ఆ ఇల్లు దీవించబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? అది చూడండి, ఇప్పుడు గోతులో పడేసినప్పుడు వాగ్దానమే ఉంది కదా, పైకి తీసినప్పుడు వాగ్దానమే, అమ్మేసినప్పుడు వాగ్దానమే. ఆ వాగ్దానమే ఇప్పుడు యోసేపు ఉన్న ఇల్లుని అభివృద్ధి చేసి వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతున్నారు. స్తోత్రం. అందరూ ఏమనుకుంటున్నారంటే అరే ఈ పిల్లోడు వచ్చిన తర్వాత ఇల్లు దీవించబడుతుంది అని అనుకుంటున్నారు. కానీ యోసేపు అలాగ అనుకోవట్లే. యోసేపు ఏమనుకుంటున్నాడంటే ఈ దీవెన, ఈ ఆశీర్వాదం నా వల్ల కాదు, ఎవరి వల్ల? చెప్పండి, ఎవరి వల్ల? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇల్లు దీవించబడుతుంది. చూశారా? కష్టంలో వాగ్దానం ఉంది, కన్నీళ్లలో వాగ్దానం ఉంది, ప్రతి చోట దేవుని వాగ్దానం. చూడండి, ఇప్పుడు ఆ అమ్మేసినటువంటి బానిసగా వచ్చిన ఈ పిల్లాడికి ఆ ఇల్లంతా అధికారం వచ్చేసింది. చూడండి, చేతిలో వాగ్దానం ఉంది కనుక ఆ ఇంటి పరిపాలన అంతా ఎవరి చేతికి వచ్చింది? యోసేపు చేతికి వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరి చేతులు అయితే వాగ్దానం ఉంటుందో వారు పరిపాలకులుగా మారుతారు. అది స్తోత్రం, హల్లెలూయా. మీ ఇంటికి నువ్వే హీరో అవుతావు, అది మీ స్కూల్కి నువ్వు లీడర్ అవుతావు. కారణం ఏంటి? అది చిన్నపిల్లలు బాగుంటున్నారు, కొంచెం మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు బాగా ఇంట్లో తొందరగా విడిచిపెట్టేసేయండి, మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉన్నారు. అది సో వెళ్ళిపోండి, కానీ ఏం పట్టుకెళ్ళాలి? ఏది? వాగ్దానం ఏమైనా దొరికిందా మీకు? ఏమైనా దొరికిందా? ఈ 3 రోజులు 4 రోజులు కదా, ఇది 4వ రోజులు కదా, ఏదైనా ఒక మంచి దేవుని మాట పట్టుకున్నారా మీరు? చెప్పండి. అందుకే నేను ముందు అడిగాను, పాటలు పట్టుకున్నారు మీరు, డ్యాన్సులు పట్టుకున్నారు, కానీ ఏం పట్టుకోలేదు. అంతే. అది అందుకనే బైబిల్ గ్రంథంలో చిన్నపిల్లల కొరకు ఏమని రాయబడిందంటే, తల్లిదండ్రులారా మీ పిల్లల్ని క్రీస్తు యేసు బోధలోను శిక్షలోను, అంటే వాగ్దానం అన్నమాట, దేవుని వాక్యం. రైట్. సో కనుక ఇప్పుడు ఫోతేఫర్ ఇల్లంతా ఎవరి చేతికి వచ్చేసింది? ఎవరి ఏలుబడిలోకి వచ్చింది? యోసేపు చేతిలోకి వచ్చింది. స్తోత్రం. అక్కడ చాలా కష్టం వచ్చింది.
ఆ ఇంటావిడి యోసేపు మీద నిందేసి చాలా దుర్మార్గంగా కొట్టించి జైల్లో వేసేసింది. అన్నదమ్ములు దేంట్లో వేశారు చెప్పండి? గోతులో వేశారు. ఇప్పుడు పోతీఫర్ భార్య ఎక్కడ ఎంచింది? జైల్లో ఎంచింది. ఇప్పుడు గోతులో ఉన్న ఏముంది యోసేపుకి? జైల్లో ఉన్నప్పుడు ఏముంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడున్నా ఏమి విడిచిపెట్టలేదు. అది ప్రాణమన్నా విడిచిపెట్టేస్తున్నాడు కానీ దేన్ని విడిచిపెట్టట్లా. అది స్తోత్రం. అయితే జైల్లోకి వెళ్ళాడు. జైల్లో పోలీసులు ఉంటారు. పోలీసులు అంటే భయమా కదా? పోలీసులు ఏం చేస్తారు? కొడతారు. అయితే వాగ్దానం చేతిలో ఉంది కదా, పోలీసులు కొట్టట్లా. జైలు ఉంటుంది కదా, జైలుకు ఒక అధికారి ఉంటాడు, పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, పెద్ద పోలీస్ ఆఫీసరు. అతని చేతిలో ఈ జైలు తాళాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. చూడండి, జైలు అధికారి ఆఫీసర్ చేతులు ఏముంటాయండి? మరి ఇప్పుడు యోసేపు చేతులు ఏముంటాయి? అది పోలీస్ ఆఫీసర్ చేతిలోనేమో ఏ తాళాలు? జైలు తాళం. యోసేపు చేతిలో ఎవరు వాగ్దానం? అది అలా కొంతకాలం అయ్యేసరికి ఈ జైలు ఆఫీసర్ గారు ఏమంటున్నాడంటే యోసేపు, నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు, ఈ జైలు తాళాలు నీ చేతికి ఇస్తున్నాను అన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. అర్థమైందా? ఈ జైలు అధికారం అంతా నీ చేతికే ఇచ్చేస్తాను అన్నాడు. ఎందువల్ల? మరి ఇప్పుడు వాగ్దానం ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? 3 విషయాలు చెప్పాను. మొదటిది, వాగ్దానం చేతులు ఉంటే గోతులోంచి పైకి వస్తావు. వాగ్దానం చేతుకుంటే ఇంటి తాళాలు నీ చేతికి వస్తాయి. వాగ్దానం నీ చేతిలో ఉంటే జైలు తాళాలు కూడా. అది చూసారా ఎన్ని తాళాలు వచ్చేస్తున్నాయో? తాళం అంటే అధికారం. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం గొప్పదా, తాళం గొప్పదా? అది ఎవరైతే వాగ్దానం కలిగి ఉంటారో వారి చేతికి దేవుడు సమస్త అధికారపు తాళపు చెవులిస్తాడు. అది అర్థమైందా? ఇప్పుడు జైల్లోకి వచ్చాడు. జైలు తాళాలే అతని చేతికి వచ్చాయి. జైలు అధికారి అయ్యాడు. చూసారా? జైలు అధికారి అయ్యాడు. మీరు చదువుకొని పరిగెత్తి ఎక్సర్సైజ్ చేసి ఎన్నో తిప్పలు పడాలి. కానీ వాగ్దానం ఉంటే ఇప్పుడు జైలు ఆఫీసర్ అయిపోయాడు. ఎవరు? యోసేపు. కనుక ఇప్పుడు ఇంటి అధికారం కావాలన్నా, మనం వెళ్ళే సమస్తమైన అధికారం కావాలంటే మన చేతులు ఏముండాలి? ఇంకోటి చెప్పి ముగిస్తాను. ఈ జైల్లో ఉంటుండగా ఆ దేశానికి సంబంధించిన రాజు గారికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఎవడో చెప్పలేకపోతున్నాడు. ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ఆ కళను యోసేపు చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తాడు? అంతే, అతని చేతిలో ఏముంది? దేవుని వాగ్దానం, దేవుని వాక్యం ఎవరి చేతిలో ఉంటే వారికి అధికారమే కాకుండా ఇప్పుడు కళలకు భావాన్ని చెప్పే అధికారం కూడా జోసెఫ్కు ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అది వెంటనే జైల్లో ఉన్నాడండి. మీ కళలకి అర్థం చెప్పేవాడు జైల్లో ఉన్నాడు. యోసేపు అతని పేరు, ఆ పిల్లాడి పేరు అంటే అతను తీసుకుని వస్తే రాజుగారు కళ చెప్పాడు. కళ చెప్తే చాక్లెట్లు ఉంటాయిరా. చాక్లెట్స్ కాదు అయ్యగారు. ఏమన్నా నోట్బుక్స్ ఏమైనా ఉన్నాయా? గిఫ్ట్. ఆడికి గిఫ్ట్ ఇవ్వండి, డబుల్ గిఫ్ట్ ఇవ్వండి. మౌనంగా ఉంటాడు, ఇటే చూస్తాడు, వినాలి, ఆడే చెప్పాలి ఆన్సర్. రైట్. జైల్లో ఉన్న యోసేపుని రాజుగారి కళకి అర్థం చెప్పడానికి తీసుకొచ్చారా? తీసుకొచ్చారు. చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి అర్థం కావట్లే. ఇప్పుడు కళ చెప్పగానే యోసేపుకి అర్థమైపోతుంది. ఎందుకని?
నువ్వు అందిస్తున్నావు అమ్మా చెప్పాలి. యోసేపు చేతులు ఏముందండి? అది అధికారం వస్తుంది. అంతేకాదు అర్థం కూడా, కళలకు అర్థం కూడా చెప్పేస్తాం. రైట్, కళకు అర్థం చెప్పాడండి. చెప్తే వెంటనే రాజుగారు అన్నారు, రాజుగారు ఏమన్నారు తెలుసా? అర్ర బాబోయ్, నువ్వెంత తెలివైన వాడవా, నువ్వెంత తెలివైన వాడవా. చూడండి కదా, ఇప్పుడు యోసేపుకి ఏముందంట చెప్పండి. తెలివి ఉందా లేదా? యోసేపు నానండి, యోసేపుని అడిగితే ఏమంటాడంటే, నువ్వు చాలా తెలివైనోడు రా, నువ్వు చాలా మెరిట్ స్టూడెంట్ రా అంటే, యోసేపు ఏమంటాడంటే, లేదు లేదు నాకు తెలివి లేదు, నా చేతిలో ఒకటి ఉంది అంటాడు. ఏంటది? అది అంటే ఇప్పుడు వాగ్దానం కలిగిన వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? చదువులో తెలివి కావాలంటే ఏముండాలి మన చేతిలో? అర్థమైందా? అది అది ఇప్పుడు వాగ్దానం చదువులో తెలివి కూడా ఇస్తుంది అన్నమాట. అర్థమైందా? రైట్. ఇప్పుడు రాజుగారు ఏమంటారంటే, అరే బాబు, నువ్వు నీలంటాడు నా దేశానికి అవసరం కనుక నువ్వు కుర్రోడు అయినా ఏమైనా ఇదిగో తాళాలు ఇవ్వుగో అని దేశం తాళాలే యోసేపు చేతికి వచ్చాయి. ఎందుకని? అది వెరీ గుడ్. అర్థమైందా? స్టోరీ అర్థమైందా? చూసారా? గోతులో పడిన అందరూ కొట్టేసిన వాగ్దానం ఏం చేసింది? పైకి తీసుకొచ్చింది. అమ్మేసిన ఇంటికి అధికారి అయ్యాడు. ఎందువల్ల? వాగ్దానం వల్ల. వాళ్ళు జైల్లో వేశారు, జైల్లోంచి బయటకు వచ్చారు. ఎందుకు? ఇప్పుడు దేశానికే రాజు అయిపోయాడు. ఏమైపోయాడు? అది మీరందరూ ఏమవ్వాలి? రాజులైపోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అవుతారా? అది అవ్వాలంటే ఏం కావాలి? యోసేపుకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? వెరీ గుడ్. నేను నీకు అది. అయితే విషయం ఏమిటంటే, యోసేపు చేతిలో వాగ్దానం ఉంటేనే ఎంత గొప్పోడైపోయాడు కదా. మరి యేసయ్యే మన చేతిలో ఉంటే? అర్థమైందా? కనుక ఇప్పుడు అందరూ ఎవరిని తీసుకెళ్ళాలి? గట్టిగా చెప్పండి. అది యేసయ్యని తీసుకుని వెళ్ళుదురుగాక. ఆమెన్. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. వెరీ గుడ్. బాగుందా? కథ బాగుందా? స్టోరీ బాగుందా? రైట్. ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.